తెలంగాణలో 85 లక్షల ఓట్లపై డౌట్, రెండో ఓటుంటే కట్ అంటోంది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఎస్సీఆర్ ప్రక్రియకు ఈసీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరొక వైపు చూస్తే తమ సానుభూతి పరుల ఓట్లు ఎక్కడ గల్లంతైపోతాయో అనే భయం మొదలైంది పొలిటికల్ పార్టీల్లో. ఇంతకీ ఆ 85 లక్షల ఓట్లు ఎవరివి, ఎందులో ఎన్ని ఓట్లు బోగస్తున్నాయి? ఎస్ఐఆర్ అంటే ఓటర్ల జాబితాను సుద్దు చేసే ప్రక్రియ. అసలైన ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమంటోంది ఈసీ. తెలంగాణలో ఈ నెల 24 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారని ఈసీ చెబుతోంది. ఎస్ఐఆర్ పై ఎలాంటి అనుమానాలు వద్దని అంటున్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో మ్యాపింగ్ ప్రక్రియ 70% పూర్తయింది. మ్యాపింగ్ సమయంలో 85 లక్షల అనుమానిత ఓట్లను గుర్తించామని అంటున్నారు ఎన్నికల అధికారులు. ఒక్క చోటే వాళ్ళకి ఓటు అనేది ఉండాలి. 2 చోట్ల ఉంటే 2 or 3 చోట్ల ఉన్నట్టయితే వాళ్ళు కూడా శిక్షకు అర్హులు. వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ ఓటు ఉంచుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసేయాలనుకుంటున్నాను అనేది ముందే నిర్ధారించుకొని ఒక్క చోట ఫిల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావాల్సి వస్తుంది. లేకపోతే 2-3 చోట్ల ఓటు ఉన్న వాళ్ళకి శిక్షకు అర్హులు అని చెప్పి తెలియపరుస్తున్నాము. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. రెండో చోట ఓటు ఉంటే వెంటనే తొలగించుకోవాలని అంటున్నారు. ప్రతి ఒక్క ఓటర్ ఎక్కడ ఓటర్గా ఉండాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. వేరే చోట ఎలక్టర్ వద్దనుకున్నప్పుడు ఫామ్ 8 కింద అది తీసేయడానికి వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 45.5% మ్యాపింగ్ పూర్తి చేశామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. జూలై 25లోగా ఎన్యూమరేషన్ ఫామ్లను బిఎల్ఓలకు అందించాలన్నారు తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎస్ఐఆర్ ద్వారా ఎవరైతే అందులో చనిపోయిన వాళ్ళు, తర్వాత మైగ్రేట్ అయిన వాళ్ళు, తర్వాత 2-3 ఓట్లు ఉన్న వాళ్ళకి అవన్నీ తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్టోరల్ని శుద్ధి చేయడం మాత్రమే. ఈసీ తన పని తాను చేసుకోపోతుంటే మరోవైపు పొలిటికల్ పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తోంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ తో అధికారంలోకి వచ్చాం, ఈసారి జాగ్రత్తగా లేకుంటే రాజకీయాలే తారుమారవుతాయని అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితేనే రేపు భవిష్యత్తు ఉంటుంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద పర్సెంటేజీ తోటి గెలవలా, మనం కేవలం 3% ఓట్లతోటి అధికారం వచ్చింది. ఇప్పుడు మీకు 55% తీసేసిండాడు. మనం గెలిచింది 3% అయితే ఆడు తీసేసిన ఓట్లు 55% ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మీరు మన ఓట్లన్నింటినీ మీరు ఉంచుకోగలుగుతారో జాగ్రత్తగా చూసుకోవాలి అప్పారావు గారు. అటు బీఆర్ఎస్ కూడా నియోజకవర్గాల వారిగా పార్టీ నేతలకు అవగాహన కల్పించే పనిలో ఉంది. నకిలీ ఓటు ఉండొద్దు, అసలైన ఓటు పోవద్దని అంటోంది బీఆర్ఎస్. ఒక అనుమానం ఉంది, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఓట్లు తీసేసిండ్రు అందుకే దీదీ ఓడిపోయిందని, బీహార్లో ఓట్లు తీసేసిండ్రు అందుకే అక్కడ లాలూ ప్రసాద్ పార్టీ ఓడిపోయిందని అనుమానం ఉంది. అందుకే బోత్లో మీ అందరితో నా ప్రార్థన, ఒక్క దొంగ ఓటు కూడా ఉండొద్దు, అట్లాగే ఒక్క అర్హుడైన ఏ ఒక్క ఓటు, ఎలిజిబుల్ ఓటు ఒక్కటి కూడా పోవద్దు, చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 25 నుంచి మొదలయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని ఓట్లు ఉంటాయో, ఎన్ని ఓట్లు పోతాయో చూడాలి మరి.